నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బ్యాంకాక్లోని దేవాలయం దగ్గరలో భారీ పేలుడు, 15 మంది మృతి, భారీగా ఆస్తి నష్టం. ఉగ్రవాద మూలాలను ధ్వంసం చేయడంలో కలిసి సాగుదాం, భారత్ యుఏఈ చర్చల్లో కీలక నిర్ణయం. కాసేపట్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగం, త్రివర్ణ శోభితమైన దుబాయ్ క్రికెట్ స్టేడియం. కార్యాలయాలు, నివాస స్థలాల కోసం విస్తృత గాలింపు, విజయవాడ, గుంటూరు, నూజివీడులో పరిశీలన. పరిశ్రమలతోనే ఆర్థిక పురోగతి, కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన, ఆహార శుద్ధి పార్కు, పారిశ్రామిక కేంద్రానికి శంకుస్థాపన. నకిలీ పాస్ పుస్తకాలతో రుణమాఫీపై లెక్కలు తీస్తున్నాం, అక్రమార్కులపై 10 రోజుల్లో చర్యలుంటాయన్న అనంతపురం కలెక్టర్. ఎస్వీయూలో ర్యాగింగ్పై మంత్రి గంటా ఆగ్రహం, 7 విద్యార్థులపై సస్పెన్షన్ వేటు. రెండో టెస్టుకు ముందే భారత్కు ఎదురుదెబ్బ, చేతికి గాయం కారణంగా శిఖర్ ధావన్ దూరం.